నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి ఒగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో నుండి లేఖన ఆధారంగా ఇది మనం ధ్యానించబోతున్న అంశం. నీ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకొనిన ఎడల కలిగే దీవెనలని, కలిగే ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానించబోతున్నాం. హృదయములో ఏముంచుకోవాలి అని వచనం చెబుతోంది చెప్పండి. హృదయములో దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యంతో మన హృదయం ఉంచినప్పుడు, దేవుని వాక్యముతో మన హృదయం నింపబడినప్పుడు దేవుడిచ్చే దీవెనలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనము ధ్యానించబోతున్నాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞని నీ యొద్ద ఏంటి చెప్పండి దాచుకొనిన ఎడల. దేవుని లేఖన భాగాల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? 613 ఆజ్ఞలని కీర్తన ఈ సామెతలు రాసిన సొలొమోను అంటా ఉన్నాడు, నీ యొద్ద దాచుకో అని అంటా ఉన్నాడు. నీ యొద్ద ఉంచుకో, నీ హృదయములో భద్రముగా ఉంచుకో, నీవు కలిగి ఉండు, దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి అన్న మాటలని ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం మనతో రాస్తా ఉన్నది. దేవుని వాక్యం మన హృదయములో ఉంచుకోగలే అనుభవం ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది నా ప్రియబిడ్డలారా. మన జీవితాల్లో దీవెన, ఆశీర్వాదానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం మన హృదయములో ఉంచుకున్న విధానమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయములో ఎంత నివసిస్తుందో, దేవుని వాక్యం మన హృదయములో ఎంత ఉంచుకుంటామో, ఎంత నివసిస్తుందో దేవుని వాక్యం, మనమంతా దీవింపబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ యొద్ద ఏంటట చెప్పండి, నీ యొద్ద ఏంటి చెప్పండి, దాచుకొనిన ఎడల అంటాడు. మనం దేవుని వాక్యాన్ని చాలా దాచుకుంటా ఉంటాం కదా. విశ్వాసలంగా ఎవరైనా దాచుకొని అనుభవంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. దాదాపుగా దాచుకునే అనుభవం అందరికీ ఉంటా ఉంటుంది. ఎన్నెన్నో దాచుకుంటా ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, నా ఆజ్ఞలు నీ దగ్గర దాచుకో, నా మాటలను నీ యొద్ద ఉంచుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచన భాగంలో మీరు చదివితే, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఏం చేసుకొనుము అని వచనం రాయబడుతోంది చెప్పండి. వాటిని భద్రం చేసుకో, నీ హృదయాల్లో భద్రం చేసుకోమని వచనమే చెబుతోంది. నీ కన్నుల ఎదుట నుండి దాన్ని తొలగిపోకని వచనమే చెబుతా ఉన్నది. అంటే దేవుని లేఖన భాగాల్లో ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవునిలో ఎదుగుతున్న కొలది, దేవునికి సమీపంగా జీవిస్తున్న మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోగలిగే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఎంతో శ్రేష్టమైన అనుభవం, అది ఎంతో ఉన్నతమైన అనుభవం. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండవలసిన అనుభవం వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఏంటంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఏముంచుకోవాలో చెప్పండి? సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 21వ వచన భాగంలో, నీ హృదయములో ఏంటట చెప్పండి, నీ హృదయములో ఏంటి చెప్పండి, వాటిని భద్రం చేసుకో అని రాయబడుతోంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచన భాగంలో మీరు చదివితే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఏం చేయాలి చెప్పండి, ఎక్కడ ఉంచుకోవాలట చెప్పాలి. ఇప్పుడు మీరు ఈ వచనాలన్నీ మీకు ఆధారంగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుని వాక్యం నీ హృదయములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచన భాగంలో అంటాడు కదా, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలని నీ హృదయములో ఏం చేయాలట చెప్పండి, నీవు ఉంచుకొనుము. ఎన్ని సందర్భాల్లో దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలని, మన దగ్గర మన 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 హృదయాల్లో నివసించాలని ఎన్ని సందర్భాల్లో రాయబడుతుందో. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం
18వ వచన భాగాల్లో కూడా మీరు చదివితే ద్వితోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలని మీ హృదయములో మీ మనస్సులోను ఉంచుకొని అనే మాట చూడండి. ఇక ఈ నా మాటలని మీ హృదయములోను మీ మనస్సులో ఏంటి చెప్పండి, ఉంచుకొని అనే మాట. ద్వితోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనంలో మళ్ళీ వచన భాగం చాలా స్పష్టంగా మనతో రాయబడతా ఉన్నది. నీ మనసులో నీ హృదయంలో నా మాటలు ఉంచుకోవాలని చాలా లేఖన భాగాల్లో వచనం చాలా ఆధారంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. అదే రీతిగా సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చదివితే, నా కుమారుడా నా మాటలను నీ ఎక్కడుంచుకోవాలో చెప్పండి, మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను ఉంచుకొని నీ ఎడల నీ కనుపాపవలే నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయ పలకల మీద ఏంటి చెప్పండి వాటిని రాసుకొనుము. ఎన్ని సందర్భాల్లో ఈ వచనాలన్నీ ఆధారంగా మనకేం చెబుతా ఉన్నాయనంటే, దేవుని వాక్యాన్ని మన హృదయములో మనం ఏం చేయాలి చెప్పండి, మనము ఉంచుకోవాలి. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయ పలకల మీద వాటిని ఏంటి చెప్పండి రాసుకొనుము. ఎన్ని సందర్భాల్లో చూడండి, భద్రము చేసుకొనుము, ఉంచుకొనుము, రాసుకొనుము అనే మాటలని వివిధ సందర్భాల్లో మనము వివిధ రీతులుగా రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. ఎన్ని రీతులుగా రాయబడుతున్నా దాని తాత్పర్యం ఒకటే ఏంటంటే, నీ హృదయములో ఏముండాలో చెప్పండి, దేవుని వాక్యం ఉండాలా. నీ హృదయములో దేవుని వాక్యముతో ఉండాలనే దేవుని ఆ ఆధ్యాత్మికమైన ఆ అనుభవంలోకి నువ్వు రావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో దీవెనలు రావాలంటే, మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలంటే నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలా. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా నీ హృదయంలో నీవు ఉంచుకున్న అనుభవంలో ఉంటావో అంతగా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అందుకే కదా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగంలో అంటాడు కదా, మీ హృదయములో సమృద్ధిగా నివసింపజేయుడి అని అంటాడు. ఎట్లా ఉండాలంటే దేవుని వాక్యం చదవండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయాలట. ఎట్లా ఉండాలట దేవుని వాక్యం మీ హృదయములో చెప్పండి, ఎట్లా ఉండాలంటే చెప్పండి, సమృద్ధిగా ఉండాలి. అట్లా సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్య అనుభవాన్ని నీవెలా కలిగి ఉంటున్నావు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవునిలో రక్షింపబడ్డానండి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తున్నానండి, ఒక మంచి విశ్వాసిగా నా జీవితాన్ని జీవిస్తున్నామని చెబుతున్న నీవు దేవుని వాక్యం సమృద్ధిగా నీలో నివసిస్తున్నదా అన్న దాంట్లో ఎన్ని మార్కులు పడతాయి నీకు? ఏం చెప్పగలుగుతావు? దేవుని వాక్యం ఎంతుంది నీ మనసులో, ఎంతుంది నీ హృదయంలో? దేవుని వాక్యమే ప్రతిరోజు ధ్యానిస్తా ఉన్నాం. దేవుని వాక్యం ప్రతి ఆదివారం వివిధ సందేశాల రూపంలో వింటా ఉన్నాం. పొద్దున్న లేచిన కాడ నుండి దేవుని వాగ్దానం మీ సెల్లల్లోకి వాట్సాప్ ద్వారా వస్తూనే ఉంటా ఉంటది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో సందేశాలు వస్తా ఉన్నాయి, ఎన్నో సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ప్రశ్న ఏంటంటే, వింటున్నావు, నేర్చుకుంటున్నావు, చదువుతున్నావు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వాగ్దాన రూపంలో స్వీకరిస్తున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, ఎంత నివసిస్తా ఉన్నది నీలో? ఎంత దేవుని వాక్యం నివసించే స్థానం ఎంత నీ హృదయంలో ఉన్నది? దేవుని వాక్యానికన్నా ప్రశ్న ఈ రోజున దేవుడు వేస్తా ఉన్నాడు. చాలా సంవత్సరాలు అయింది రక్షింపబడచ్చు, చాలా సందేశాలు మనం వింటుండొచ్చు, చాలా వాగ్దానాలు ప్రతిరోజు
మనకు వస్తుండొచ్చు. బైబిల్ని అనేక సార్లు నువ్వు చదివి ఉండొచ్చు, 10 సార్లు చదివి ఉండొచ్చు, 5 సార్లు చదివి ఉండొచ్చు, 3 సార్లు చదివి ఉండొచ్చు. ఈ రోజున దేవుని సందేశం ద్వారా దేవుడు ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఎంత నివసిస్తావు అన్నది నీలో దేవుని వాక్యం. అందుకే అంటున్నాడు కదా, నా ఆజ్ఞలని నీ యొద్ద ఏంటి చెప్పండి. మన మూల వాక్యం చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఈరోజు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద ఏంటి చెప్పండి దాచుకో అని అంటున్నాడు. దాచుకునే అనుభవంలో అన్ని దాచుకుంటున్న నీవు దేవుని ఆజ్ఞలను దాచుకోగలుగుతున్నావా? ఎన్నున్నాయి దేవుని ఆజ్ఞలు అంటే? సుమారుగా బైబిల్ అంతటిలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి. 613 ఆజ్ఞలని బైబిల్ అంతటిలో ఉంటే, అందులో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ యొద్ద దాచుకో అంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎంత దాచుకోగలుగుతా ఉన్నాం? ఈ లోకంలో చాలా వాటిని దాచుకుంటా ఉంటాం కదా మనం. వెండిని దాచుకుంటా ఉంటాం, బంగారాన్ని దాచుకుంటా ఉంటాం, విలువైన వాటిని దాచుకుంటా ఉంటాం, ఎన్నో దాచుకుంటా ఉంటాం మనం. అయితే దేవుని ఆజ్ఞ ఎంత దాచుకుంటున్నావు? దేవుని ఆజ్ఞలను ఎంత భద్రం చేసుకుంటున్నావు అనేది దేవుడు ఈ రోజున అడుగుతున్న ఒక ప్రశ్న మనలో కనపడతా ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మీకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ. లూకాసు సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియలో ఒక గుణము, ఒక చక్కటి లక్షణం ఆమెలో చూస్తాం. ఏంటిది ఆమెలో ఉన్న ఒక మంచి గుణం అంటే? లూకాసు సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. అయితే మరియ ఈ మాటలన్నిటి తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియ ఈ మాటలన్నిటినీ తన హృదయములో ఏం చేసింది చెప్పండి? చెప్పండి ఏం చేసిందట చెప్పండి? ఎంతో భద్రం చేసింది. ఈ మాటలన్నిటినీ భద్రం చేసుకుంది. దేవుని మాటలని భద్రం చేసుకున్న మరియ మనకు కనపడితే మనం ఏముంచుకుంటున్నాం మన మనసులో? వాళ్ళన్న మాటలు, కొన్ని సంవత్సరాల క్రితం అన్న మాటలు అన్నీ దాచుకుంటాం కదా. కొన్ని ఏళ్ల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఎన్ని దాచుకుంటామో విశ్వాసంగా. దేవుని వాక్యాన్ని దాచుకోగలిగే అనుభవంలో ఉండవలసిన మనము దేవుని వాక్యాన్ని కాకుండా ఇంకా అనేకమైన వాటిని దాచుకుంటున్నామట. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో ఒక దగ్గర చక్కగా రాయబడుతూ ఉంటది. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచన భాగములో, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో ఏం చేసుకుంటాడు చెప్పండి? ఏం దాచుకుంటాడు చెప్పండి? క్రాంతి బ్రదర్ గట్టిగా చెబుతా ఉన్నాడు. ఏం దాచుకుంటాడట చెప్పండి? కపటం. దేవుని వాక్యం లేదు ఈ రోజున, కపటం మాత్రం ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మాయ చేస్తూ ఉంటాడట. ఏం చేస్తూ ఉంటాడు? పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో ఏం దాచుకుంటున్నాం క్రైస్తవ విశ్వాసులంగా ఈ రోజున? వాక్యాన్ని దాచుకోవలసిన నీవు, వాక్యంతో నింపబడవలసిన నీవు, వాక్యం సమృద్ధిగా నీలో నివసించాలని కోరుకుంటున్న దేవుని దగ్గరకు వస్తున్న నీవు ఏం దాచుకుంటున్నావు ఈ రోజున అన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వగలుగుతావు ఈ రోజున? వచనము చెబుతోంది, కపటము దాచుకుంటారట. ఏం దాచుకుంటున్నారు చెప్పండి? చాలా మంది కపటం. దేవుని లేఖన భాగాల్లో చూస్తే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచన భాగాల్లో చూస్తే ఏం దాచుకుంటున్నాం ఈ రోజున? దేవుని వాక్యాన్ని దాచుకోమని వాక్యం చెబుతా ఉంటే, వాక్యం, దేవుని వాక్యం నీ యొద్ద దాచుకో అని వాక్యం ఎంతో చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటే ఏం దాచుకుంటున్నాను తెలుసా ఈ రోజున? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచన భాగాల్లో మీరు చదివితే, సూర్యుని కింద మనుషునకు ఆయస్కరమైన ఒకటి జరుగుతా నేను చూచి తిని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొనును, దాని ద్వారా ఏం తెచ్చుకొనును చెప్పండి? ఏం దాచుకుంటున్నాం చెప్పండి? మనము రెండవదిగా ఏం దాచుకుంటున్నాం చెప్పండి? ఆస్తి. ఇక పోగేసుకుంటూనే ఉంటాం.
ఇక పొద్దున్న లేచిన కానుండి ఎంత దాచుకున్నావు, పిల్లలకి ఎంత దాచినావు, ఇంక ఇదే లెక్కలో పోతా ఉన్నాం. ఇక నీ యొద్ద నా వాక్యాన్ని, నా ఆజ్ఞని దాచుకోమని దేవుడు చెప్తా ఉంటే, దాచుకోవలసిన దేవుని వాక్యానికి బదులుగా మనం ఏమేం కలిగి ఉంటా ఉన్నాం, ఏమేం దాచుకుంటున్నామంటే కపటాన్ని దాచుకుంటున్నాం, ఆస్తిని దాచుకుంటున్నాం. 2 భార్య భర్తలు ఉంటారు, అననీయ సిప్పిరా అనే 2 భార్య భర్తలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, 5వ అధ్యాయం 5వ వచనంలో, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో కొంత దాచి అని రాయబడుతుంది. అక్కడ ఎంత దాచారు చెప్పండి, చెప్పండి ఎంత దాచారు చెప్పండి. చదవాలి, త్వరగా తీయండి. అపొస్తలుల కార్యములు ఎంత దాచుకున్నారు చెప్పండి. కొంత దాచుకున్నారు. పాపం కొంత ఇద్దామనుకున్నారు వీళ్ళు. కొంత దాచుకున్న ఆ అనుభవంలో కూడా వాళ్ళు ఏం దాచుకున్నారో వాళ్ళ ప్రాణం మీదకే వచ్చింది కదా, వాళ్ళ ప్రాణం పోయేటట్టే చేసింది కదా. అందుకని ఈ రోజున వచనం చెబుతోంది, దేవుని వాక్యాన్ని దాచుకో నీ హృదయంలో. కపటం కాదు, ఆస్తి కాదు. దేవుని లేఖన భాగాల్లో గెహజీ కూడా అలాగే చేస్తాడు. కొంత దాచిన గెహజీ మీకు కనపడతాడు. కొంత దాచుకున్నాడు. ఆ దాచుకోవడం ద్వారా ఏం కలిగింది? వెండిని, బంగారాన్ని తెచ్చుకొని ఎలీషా కాదన్న వాటిని దాచుకున్న గెహజీ మీదకి నయమాను మీదున్న ఏమొచ్చింది చెప్పండి? ఆ కుష్టి రోగం రావటాన్ని మనం చూస్తున్నాం. ఏం దాచుకుంటున్నావు ఈ రోజున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు? దేవుడు ఈ రోజున అడుగుతున్న మాట, దేవుని వాక్యాన్ని దాచుకోగలుగుతున్నామా? మరియను చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో ఆమె తమ హృదయములో ఆ మాటలన్నిటినీ ఏం చేసుకుంది చెప్పండి? భద్రము చేసుకుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచన భాగంలో కూడా మీరు చదివితే, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో ఏం చేసుకోను చెప్పండి? భద్రము చేసుకోవాలి. ఈ అనుభవంలోకి ప్రతి విశ్వాసి రావాలా? మరి అనుభవం ప్రతి విశ్వాసి అనుభవమై మారాల. నా ప్రియబిడ్డ, నీ మాటలని, నీ దేవుని మాటలని, దేవుని ఆజ్ఞలని భద్రం చేసుకోగలిగే అనుభవంలోకి మనం రావాలా? ఆ అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలని దేవుడు ఈరోజున కోరుతున్న మాటలని. ఈరోజు మన సందేశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మన హృదయములో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయములో భద్రం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయములో నివసింపజేసినప్పుడు ఏ మేలులు పొందుతాం మనం, ఏ దీవెనలు పొందుతాం? సరే అన్న, ఇంత చెప్తా ఉన్నా కదా, దేవుని వాక్యాన్ని నా హృదయంలో సమృద్ధిగా నేను నివసిస్తాను. ఎట్లా వస్తుంది దేవుని వాక్యం? బాగా ధ్యానించాల. ఎప్పుడు నివసిస్తుంది దేవుని వాక్యం? బాగా మెడిటేట్ చేయాలా, బాగా మెమరైజ్ చేయాలా, నిత్యము ధ్యానిస్తూనే ఉండాలా, నిత్యము పఠిస్తూనే ఉండాలా, నిత్యము దేవుని వాక్యాన్ని అనేక అనుభవాల్లో నడిపించబడుతూనే ఉండాలా. అలా నడిపించబడుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, పఠిస్తున్న కొలది ఆ వాక్యం నీలో నివసిస్తుంది. ఆ వాక్యములో సమృద్ధిగా నీలో దేవుడు నివసింపజేస్తాడు. నివసింపజేసినప్పుడు ఏ మేలులు కలుగుతాయి, ఏ దీవెనలు కలుగుతాయి అంటే, మొట్టమొదటి దీవెన కీర్తనల గ్రంథం 119వ కీర్తనల గ్రంథం 11వ వచనాన్ని చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఏం చేశాను చెప్పండి? కీర్తనల గ్రంథం 119వ కీర్తనల గ్రంథం 11వ వచన భాగంలో ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని మనం అక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటిదా కారణం అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఏం చేశాడట చెప్పండి? ఉంచుకుని. దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి తన హృదయంలో ఉంచుకొనుట ద్వారా కలిగే మేలులలో, దీవెనలలో మొట్టమొదటి దీవెన ఏంటంటే, దేవుని వాక్యం నిన్ను పాపము చేయకుండా కాపాడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప మేలు కాదంటారా ఇది? చెప్పండి. గొప్ప దీవెన కాదంటారా? ఈ లోకములో ఎక్కడ చూసినా పాపము చేస్తున్న వారి మధ్యలో వెళుతున్న మనము, సహవాసం చేస్తున్న మనము, ఈ పాప పంకిలమైన ఈ లోకంలోకి వెళ్ళిపోతున్న మనము, వాళ్ళల్లో పాపము చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలనంటే, నిన్ను నీవు భద్రపరచుకోవాలనంటే నీ హృదయములో ఉంచుకోవాల్సింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం.
ఏ వ్యక్తి హృదయంలో వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్న, కళాశాలలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, ఒంటరిగా ఉన్నా కూడా ఆ వ్యక్తి పాపము చేయకుండా కాపాడబడగలిగే శక్తి అతనిలో ఉన్న వాక్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి, దేని ద్వారా చెప్పండి, దేని ద్వారా చెప్పండి? వాక్యం ఎక్కడుంటే చెప్పండి? బయట ఉంటేనా? మా ఇంటిలో అన్ని గోడల మీద వాక్యాలే అండి అంటే సరిపోయిందా? లేకపోతే రోజు వాక్యాన్ని వింటానండి, అనేక వాగ్దానాలు చూస్తున్నానండి అని చెప్తే సరిపోయిందా? వాక్యం ఎక్కడ ఉండాలట చదవండి. 119వ కీర్తనల గ్రంథం 11వ వచన భాగములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఏం చేశాను చెప్పండి? ఉంచుకొని ఉన్నాను. ఈ లోకములో ఒక క్రైస్తవ విశ్వాసిగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించి దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలంటే, ఈ పాప పంకిలమైన ఈ లోకములో నుండి పాపము చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీ దగ్గర ఉండవలసింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆ వాక్యం నీ దగ్గర ఎక్కడ ఉండాలంటే అది నీ హృదయంలో ఉండాలా. అందుకనే భద్రం చేసుకో అంటున్నాడు, అందుకనే ఉంచుకో అని అంటా ఉన్నాడు, అందుకనే దాన్ని నిలుపుకో అని అంటా ఉన్నాడు. దేవుని లేఖన భాగాల్లో మీరు చదివితే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చదవండి త్వరగా. ఆయన యందు నిలిచి ఉండువాడెవడో వాడు పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేడు, ఎరుగనలేదు. చిన్నపిల్లలారా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఆయన బీజము దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆయన బీజము ఎవరిలో ఉంటుందో, ఆయన వాక్యం ఎవరిలో ఉంటుందో వారు ఏం చేయరు అని వచనం రాయబడుతుందంటే వారు పాపము చేయరు. నా ప్రైవేట్లారా, పాపం చేయకుండా ఈ లోకల్లో నిన్ను కాపాడుతుంది. లోకాశ నుండి, శరీరాశ నుండి, నేత్రాశ నుండి ఈ వాక్యమే, నీ హృదయంలో ఉన్న ఆ వాక్యమే నిన్ను ఏం చేస్తా ఉంటదంటే నిన్ను కాపాడుతూ వస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తూ వస్తూ ఉంటది చెప్పండి? కాపాడుతూ వస్తా. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఈ లోకం అనే నీళ్ళల్లో మనం ఒక గోలీలా ఉండాలా అని చెప్పాను. ఎట్లా ఉండాలో చెప్పండి? మనము ఒక గోలీలా. ఆ గోలీ నీళ్ళల్లోకి వేస్తే ఆ గోలీలోకి నీళ్ళు వెళ్తాయా చెప్పండి? వెళ్ళవు. ఎందుకంటే గోలీ మీద ఒకలాంటి పొర, ఆ గోలీ మీద ఉన్నట్టుగా దేవుని వాక్యం ఒక పొరగా నీ మీద మారాల. ఆమేన్. నీ హృదయంలో ఎంత వాక్యం ఉంటే నీ జీవితంలో ఆ పాప ప్రభావం నీ మీద రాకుండా, ఆ పాపం యొక్క ప్రభావం నీ మీద పడకుండా, నీ జీవితంలోకి అది రాకుండా ఈ వాక్యమే నిన్ను కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యమే ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? నిన్ను కాపాడుతూ ఉంటుంది. మరి లోకంలో వెళ్ళిపోతూ ఉంటాం కదన్నా, మరి లోకం పాపము లోకంలో కదా, ఎక్కడో ఒక దగ్గర త్రొట్టిల్లిపోతూ ఉంటామేమో, ఎక్కడో ఒక దగ్గర సన్నగిలిపోతూ ఉంటామేమో, ఎక్కడో ఒక దగ్గర పడిపోతుంటామేమో అని అనుకుంటుంటాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో వచనం చాలా చక్కగా రాయబడుతున్నది. చక్కగా చదవండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. ఆయన దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు ఏంటి చెప్పండి? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనములో, వాని దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు ఏంటి చెప్పండి? జారవు. నా ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం ఆ అడుగులు జారనివ్వదు. ఆ పాపాన్ని నీలోకి ప్రవేశించనీయదు. ఆ పాపాన్ని నీ దగ్గర అంటకోకుండా, ఆ పాపం నీ దగ్గర ప్రవేశించనీయకుండా దేవుని వాక్యం, నీ హృదయంలో ఉన్న వాక్యం పాపము చేయకుండా నిన్నంత కాపాడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగులు కూడా ఏంటట చెప్పండి? ఎందుకు జారవాట చెప్పండి? ఎందుకు జారవాట చెప్పండి? వారి ధర్మశాస్త్రం ఎక్కడున్నట చెప్పండి? వారి హృదయంలో ఉన్నది. నా ప్రేమ, వారి హృదయంలో ఉన్నది.
అందుకే అంటాడు కదా కీర్తనకారుడు 19వ అధ్యాయం 13వ వచనములో అంటాడు కదా, ఎంత చక్కటి మాటలు చూడండి. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏంటి చెప్పండి ఏలనీయకము. ఏ పాపములో పడకుండా, ఏ పాపాలు ఏలనీయకుండా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములు అంటున్నాడు దావీదు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా, వాటిని నన్ను ఏంటి చెప్పండి నన్ను ఏలనీయకమయ్యా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇట్లా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాంటి ప్రార్థన, అలాంటి వాక్యాన్ని ఉంచుకొని అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నప్పుడు ఈ లోకములో ఉన్న ఏ పాపములో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయాలి చెప్పండి, నీవు చెప్పండి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయాలి చెప్పండి, నీవు దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని అందుకనే భద్రం చేసుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు కలిగే రెండవ దీవెన ఏంటంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 22 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, 21, 22 వచనాలు త్వరగా. నా కుమారుడా, నా మాటలని ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం భద్రం చేసుకునే వారికి కలుగుతున్న రెండవ దీవెనిది. రెండవ దీవెన ఏంటి తెలుసా? నీ కన్నుల ఎదుట నుండి దాన్ని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఏంటి చెప్పండి భద్రం చేసుకోనము. దొరికితే అవి నీకేమిస్తాయట చెప్పండి, నీకు జీవం ఇస్తుంది. దొరికితే నీకేమిస్తుందట చెప్పండి, నీ సర్వ శరీరానికి ఏమిస్తాడు చెప్పండి, ఆరోగ్యం ఇస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్కాట్లాండ్ అనే దేశంలో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. ప్రపంచ యుద్ధం జరుగుతున్న పరిస్థితులు అవి. ప్రపంచ యుద్ధంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి యవనస్తుడు ఆ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల, వరల్డ్ వార్లో మీరు పాల్గొనాలని ఇవ్వబడినప్పుడు చాలా ప్రార్థన పరుడు, దేవుని వాక్యంతో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా తనలో నివసించుకుంటున్న ఒక యవనస్తుడు ఆ యుద్ధములో పాల్గొన్నప్పుడు దేవుని వాక్యముతో నింపబడిన జీవితం, యేసయ్య రక్తములో కడగబడిన జీవితాన్ని బట్టి ఆ యవనస్తుడు ఆ యుద్ధములో పాల్గొన్నప్పుడు విరోచితమైన పోరాటం చేస్తా ఉన్నాడు. శత్రు సైన్యములన్నీ గడగడలాడిపోతున్నాయి యవనస్తుడి ముందు. ఎంత చేస్తున్నాడు, ఎంత యుద్ధం చేస్తున్నాడు అంటే అలసిపోట్ల యవనస్తుడు భీకరమైన పోరాటం పడుతున్నాడు. శత్రు సైన్యములు అనుకుంటా ఉన్నాయి, అందరినీ కాదురా యవనస్తుడు ఒక్కరిని చూడండి, వాడిని ఒక్కని ఏదైనా చేయండి ముందు అనుకొని అతనికి అత్యంత సమీపములో దగ్గరలో అతనికి ఒక బాంబు వెజల్ పేలేటట్టుగా ఆ శత్రు సైన్యం ఒక భయంకరమైన బాంబును పంపారు. అత్యంత సమీపములో అతని దగ్గర ఆ బాంబు వెజల్ పేలగానే అందులో ఉన్న కెమికల్స్, అందులో ఉన్న ఇనుప పదార్థాలు అన్నీ ఆ యవనస్తునికి తాకగానే ముక్కు, కాళ్ళు, చెవులు, చేతులు అన్నీ తాకి ఎక్కడికక్కడికి ముద్దలుగా రాలిపోయినాయి. ఆ యవనస్తుడు విరోచితమైన పోరాటంలో వెంటనే తేరుకోలేకపోయినాడు. వెంటనే ఆ జరిగిన ఆ సంఘటనను బట్టి వెంటనే అతనికి అవయాలన్నీ గాయమైపోయినాయి. రక్తసిక్తాలుగా రక్తం కారిపోతూనే ఉన్నది. వెంటనే రెడ్ క్రాస్ అని ఇంటర్నేషనల్ ఈ సొసైటీ చారిటీ వాళ్ళు తీసుకెళ్లి అతనికి చికిత్స చేస్తా ఉన్నారు. ఆ కెమికల్ పొడి ఆ ప్రభావం ఎంతగా పడ్డదంటే యవనస్తుని మీద అవయాలన్నీ చచ్చిబడిపోతా ఉన్నాయి. కాళ్ళు చచ్చిబడిపోయినాయి, గంటకి మోకాలు చచ్చిబడిపోయినాయి, తొడలు చచ్చిబడిపోయినాయి. ఆ కెమికల్ అంతా పాయిజన్ అయిపోతుంది, బాడీ అంతా పాయిజన్ అయిపోతా ఉన్నది. డాక్టర్ చెప్పారు ఇంకా 2 గంటల కంటే ఈ యవనస్తుడు బ్రతకడని చెప్పారు. అప్పుడు ఆ యవనస్తుడు 18 సంవత్సరాల యవనస్తుడు, అతడు దేవుని వాక్యం నివసించుకున్న యవనస్తుడు, దేవుని వాక్యంతో నింపబడ్డ యవనస్తుడు, నిత్యము దేవుని వాక్యాన్ని ఎప్పుడు దొరికితే అప్పుడు చదివే యవనస్తుడు ఆ మరణ పడకం మీద, ఆ మరణానికి అతి సమీపంగా దగ్గరకి అతను నడిపివ్వబడుతున్నాడు. 1 గంటలో చచ్చిపోతాడు అంటుండగా ఆ యవనస్తుడు చేసిన ప్రార్థన, ఆ యవనస్తుడు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి దేవుని దగ్గర చేతులు కాళ్ళు అన్ని చచ్చిపడిపోయి
నోరు కళ్ళు మాత్రం, మెదడు మాత్రమే పనిచేస్తున్నాయి. అప్పుడు చేసిన ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాను కదా, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను కదా, నేను బ్రతకాలయ్యా, నేను నీ సేవ చేయాలయ్యా, నిష్కారణంగా నిన్ను చచ్చిపోవడానికి వీలేదయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఈ 20 వచనంలో ఆ సేవకునితో మాట్లాడుతూ ఉన్నది, ఆ కుమారునితో మాట్లాడుతూ ఉన్నది. నా కుమారుడా, చెప్పండి, నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయములో ఏంటి చెప్పండి, వాటిని భద్రం చేసుకో, దొరికిన వానికి అవి జీవము, సర్వ శరీరానికి ఏమిస్తాయి చెప్పండి, దేవుని వాక్యం నా హృదయములో ఉన్నంత వరకు నేను చనిపోనన్న ఆ సందేశం, ఆ ప్రత్యక్షత ఆ దైవజనుడికి వచ్చింది. ఎందుకంటే అది జీవం ఇచ్చేది, అది సర్వ శరీరానికి ఏమిచ్చేది చెప్పండి, అది ఆరోగ్యం ఇచ్చేది అన్న సూత్రం తెలిసినప్పుడు, ఆ సీక్రెట్ తెలిసినప్పుడు, పీకల దాకా వచ్చిన ఆ చావు వెంటనే ఆ దైవజనుని ప్రార్థన ద్వారా ఆ మరణము ఆ యవనస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గంటలో చచ్చిపోతానన్న యవనస్తుడు గంటలో సంపూర్ణ స్వస్థచితుడై మారిపోయినాడు. 18 సంవత్సరాలలో చనిపోతానన్న ఆ వ్యక్తి 98 సంవత్సరాలు బ్రతికి ప్రపంచ దేశాలను గడగడలాడించిన సేవ చేశాడు. అతడే పాస్టర్ డేరిక్ ప్రిన్స్. ఎక్స్పెల్లింగ్ ద డెమన్స్, దయ్యాలను వెళ్ళగొట్టుట అన్న పుస్తకాన్ని రాసినప్పుడు కొన్ని మిలియన్ల కాపీలు ఆ పుస్తకం అమ్ముడుపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది చదవండి, ఏం కలుగుతుంది చెప్పండి, మనకి జీవం, మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో మీరు చదివితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగును చెప్పండి, సత్తువ కలుగును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, నీ హృదయము పట్టుదలతో మా మాటలను పట్టుకొనుము, నా ఆజ్ఞలను గైకొని నెడల నువ్వేమవుతావు చెప్పండి, బ్రతుకుతావు. ఎక్కడ చావు ఉంటుందో వాక్యం పట్టుకున్నవాడు అక్కడ బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది జీవం ఇస్తుంది, అది సర్వ శరీరానికి ఏమిస్తుంది చెప్పండి, అది ఆరోగ్యం ఇస్తుంది. అందుకే కదా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో ఏమని రాయబడుతుంది, వచనం చదవండి త్వరగా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నా స్వస్థత కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఎదురు చూస్తున్న వారు, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఆ వాక్యమే మిమ్మల్ని స్వస్థతలోకి నడిపిస్తుంది. ఆమేన్. ఎంతగా దేవుని వాక్యం ఉంచుకుంటే దైవికమైన స్వస్థతని మనం అంతా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనారోగ్య పరిస్థితుల్లో నా అనుభవంలో నేను మీకు నేర్పుతున్న పాఠమే. లేవలేని పరిస్థితులకు నేను మీరు వెళ్ళిపోయినాను. 15 రోజులు 16 రోజులు దాదాపుగా కాళ్ళు చేతులు కూడా కదలటానికి వీలైనంత అనారోగ్య ప్రభావం నా మీద, అనారోగ్యపు కాడి నా మీద ఉంటూ వస్తూ ఉన్నది. ఆ అనారోగ్య పరిస్థితుల్లో సైతం ఏంటిది నన్ను ఓదార్చినది, ఆ బలం ఇచ్చినది ఏంటిది, ఆ స్వస్థత వైపు నడిపించినది ఏంటిది, దేవుని వైపు నిరీక్షణలోకి నడిపించినది ఏంటంటే, హృదయములో ఏముంది చెప్పండి, హృదయములో ఏముంది చెప్పండి, వాక్యం వాక్యం వాక్యం. ఆ నింపబడిన ఆ వాక్యం వృధాగా పోలే, ఆ నింపుకున్న వాక్యం వృధాగా పోలే. సంవత్సరాలు తరబడి, గంటల తరబడి, రాత్రులు పగలు ధ్యానించిన వాక్యం వృధాగా పోలేదు. అది ఆ వాక్యం ఆ సమయంలో బలంగా ఏం చేసిందంటే మనలో పని చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు పాపములు పడకుండా కాపాడబడతాం. రెండోదిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు జీవమును, సర్వ శరీరానికి ఏం పొందుకుంటాం చెప్పండి, ఆరోగ్యం. మూడవ దీవెన ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవ దీవెన ఏంటి తెలుసా, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల, దేవుని వాక్యం నీవు ఆయనలో నిలిచినట్లయితే, ఆయన వాక్యం నీలో నిలిచినట్లయితే
దేవుని వాక్యం చెబుతున్న చక్కటి మూడవ ఆశీర్వాదం ఏంటంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకేం చేయబడుతుంది చెప్పండి? అనుగ్రహింపబడుతుంది. ఏది ఇష్టమో మీరు అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుందని దేవుడు చెప్తున్నాడు నా ప్రైవేట్లారా. అంటే దేని ద్వారా అనుగ్రహింపబడుతుంది? చదవండి, దేని ద్వారా అనుగ్రహింపబడుతుంది అంటే, నాయందు చెప్పండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందును మీరును, మీ యందు ఏముండాలంటే చెప్పండి? దేవుని వాక్యం, దేవుని మాటలు నిలిచి ఉండిన ఎడలో అని రాయబడుతున్నది. అంటే దేవుని వాక్యం నీలో నిలుస్తున్న కొలది, దేవుని వాక్యం నీలో ఉంటున్న కొలది, దానికి ఇవ్వబడుతున్న దీవెన ఏంటంటే, ఏది ఇష్టమో మీరు అడుగుడి, అది మీకేం చేయబడుతుంది చెప్పండి? చెప్పండి, మీకేం చేయబడుతుంది చెప్పండి? అనుగ్రహింపబడుతుంది. అందుకే కదా కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చదవండి. 37వ కీర్తనల గ్రంథం 4వ వచనంలో, నీ మార్గములు ఆయనకి అప్పగించుకొనుము. 37వ కీర్తనల గ్రంథం 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడు చెప్పండి? తీర్చుడు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన. నీకేది ఇష్టమో అడుగు, దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ అది అనుగ్రహింపబడాలంటే ఆయన మాటలు నీ హృదయములో ఏం చేయబడాలి? ముందుగా చెప్పండి, నిలవాల. ఆ మాటలు నీలో నిలుస్తున్న కొలది, దేవుని వాక్యముతో నువ్వు నింపబడుతున్న కొలది, దేవుని వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకుంటున్న కొలది, దేవుని వాక్యం నీలో నివసిస్తున్న కొలది, నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించునన్నదే అని రాయబడుతున్నాయి. ఏది అడిగినా దేవుడు ఇస్తాడు నా ప్రైవేట్. కానీ దాంట్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాటలు నీలో నిలవాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా చక్కటి మాటలు రాయబడుతున్నాయి. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని చేతును. ఏది ఇష్టమో అడగండి, దేవుడు దాన్ని చేస్తాడు, దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచన భాగంలో కూడా మీరు చదవండి, ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి ఏంటి చెప్పండి? మనకు దొరుకును. ఈ రోజున ఈ వాక్యాన్నే మన ఆధారంగా పెట్టుకొని దేవుని దగ్గర కావాల్సిన ప్రతి దానిని మనం అడిగి దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడిగితే నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మనకు అనుగ్రహింపబడుతుంది. పెట్టారా? ఉదాహరణగా నా వ్యక్తిగత జీవితంలో నుండి నేను మీకు చెప్తా ఉన్నాను. చాలా ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి, ఫుల్ ఫాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆంటీ అంటా ఉంది, లూసి ఆంటీ అంటా ఉంది, అరే బాబు సండే ఒక్కరోజు అయినా ఆపలరా ఫాస్టింగ్, మరి సండే రోజున కూడా విశ్రాంతి దినమరా, సండే ఒక్కరోజు ఆపరా ఫాస్టింగ్ అంటా. అంటే మా అమ్మ కొరకు సరే సండే ఒక్కరోజు ఆపుదాం అనుకుంటున్నప్పుడు మమ్మీ అంటుంది, ఫాస్టింగ్ ఉంటావా లేదా చెప్పండి. సరేలే మమ్మీ ఉండనులే సండే ఒక్కరోజు అని. సరే అర్జెంటుగా వెళ్ళిపోయి ఒక 1 kg చికెన్ తీసుకురా, వీరికి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వండి పెడదాం అనుకొని పాపం తల్లి డాడీని పంపిస్తే 1 kg చక్కగా చికెన్ తీసుకొని వచ్చింది. చర్చికి వెళ్ళిపోయినాం అందరం, మంచి ఆరాధన జరిగింది, చక్కటి వాక్యం జరిగింది. మమ్మీ అంటుంది, ఇగో మంచిగా నీకు కావాల్సిన చికెన్ తీసుకొచ్చినారా, నీకు ఇష్టమైనది తెచ్చినారా అని అంటా ఉంటే, ఏదో ఎవరో ఫోన్ చేశారనుకొని ఎవరో పిలిచారనుకొని ముందుకు పోయే లోపట ఒక పిల్లి ఆ చికెన్ తీసుకొచ్చిన కవర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఏమైపోయింది చెప్పండి? వచనం చెబుతోంది, మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు ఏమైపోయింది చెప్పండి? అనుగ్రహింపబడింది. అప్పుడే పోయిందా అని అనుకుంటా ఉన్నాను నేను. కేజీ చికెను
మళ్ళీ ఆంటీ ఉపవాసం ఉండేటోని నన్ను ఆపి మళ్ళీ చేసి చికెన్ తెప్పించి చూపించి మళ్ళీ ఇక చికెన్ పోయింది. ఇక అనుకుంటా ఉన్నాను, ప్రభా ఇక ప్రార్థన చేసే తప్ప ఏముంది, ఇక ఉన్న స్తోత్రం. యోబు చెప్పినట్టు ఏంటి చెప్పండి, అయ్యా అన్ని ఇచ్చింది నీవే కాబట్టి తీసుకుంది కూడా. యోబు లాంటి అనుభవం వచ్చింది అప్పుడు. ఇక ఆస్తి కొరకు కాదు, ఇక పిల్లల కొరకు కాదు, అన్ని పోయినాయని కాదు, ఇక్కడ చికెన్ పోయినందుకు నీకే స్తోత్రం అయ్యా అంటా ఉన్నాయి. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏది ఇష్టమో అడుగుడి, నా వాక్యము నీలో నిలిచిన ఎడల ఏది ఇష్టమో చెప్పండి, నీకు అది అనుగ్రహింపబడదు. దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు ఆదివారం మధ్యాహ్నం. ఆ దర్శనంలో నేను చూస్తున్న విషయం ఏంటంటే, ఒక చికెన్ సంచి, ఆ చికెన్ కట్టిన ఆ యొక్క ప్యాకెట్ ఏదైతే ఉందో, ఆ కవర్ ఏది ఉందో, ఆ కవర్ ఒక మూలన వెళ్ళిపోయి కనపడుతున్న దర్శనాన్ని నేను చూస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ఉన్న సంగతి తెలియదు, పిల్లిపోయిన అడుగులు కూడా కనపడట్లే అక్కడ. మమ్మీ అంటా ఉంది, సరేలే నాన్న నువ్వేం బాధపడబాకు, బిర్యానీ తెచ్చుకుందప్ప అంటాను. నేనంటా ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏది ఇష్టమో అనుగ్రహింపబడుతుంది అన్న మాట నెరవేరాలంటే అక్కడే ప్రార్థన చేస్తా ఉంటే, దేవుడు అక్కడ వెళ్ళి దాన్ని చూడు, అక్కడ ఉన్నదని చెబుతా ఉంటే, అక్కడ పోయి చూసినప్పుడు అక్కడే ఆ కవర్ దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటలు మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకేం చేయబడుతుంది చెప్పండి, మీకు అనుగ్రహింపబడుతుంది. 4వ దీవెన ఏంటంటే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం త్వరగా చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు గనుక, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని ఏం చేశారు చెప్పండి, జయించండి. దేవుని వాక్యం హృదయంలో నిలుస్తే దానిలో నా 4వ దీవెన ఏంటంటే, దుష్టుని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాపము నుండి కాపాడబడగలుగుతాం, జీవమును సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. 3వదిగా ఏది అడిగినా అది పొందుకోగలుగుతాం. 4వదిగా ఏంటిది ఆ దీవెన ఏంటంటే, దుష్టుని నువ్వేం చేయగలుగుతావు చెప్పండి, నీవు జయించగలుగుతావు. ఒకసారి ఒక తాగుబోతు వచ్చి అయ్యగారి దగ్గర అడుగుతా ఉన్నాడట, అయ్యగారండి ఇంట్లో మంచిగా ఉంటున్నానయ్యా, బయటికి పోగానే తాగాలనిపిస్తుంది అయ్యా, ఏం చేయాలని అన్నాడట. అప్పుడు అయ్యగారు అన్నాడట కదా, సరే అయ్యా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఏం లాభం లేదయ్యా, బయటికి వస్తే తాగుతా ఉన్నానయ్యా, 1000 రూపాయలు అయిపోతా ఉన్నాయ్యా, ఏం చేయాలని అన్నాడట. అయ్యగారు అన్నాడట, బయటికి రాగానే నీకు తాగాలని అనిపించగానే అపవాది వెనకకు పో అని అనమన్నాడట. ఏమన్నాడో చెప్పండి, అపవాది సాతానా, పేతుర్ని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చెప్పండి, సాతానా వెనుకకు పోమన్నాడు, వెనుకకు పో సాతానా అని అన్నాడట. సరే మళ్ళీ సోమవారం ఆదివారం అయిపోయింది, అయ్యగారు చెప్పిన సూత్రాన్ని పాటించి సోమవారం బయటికి రాగానే బాగా శోధన వచ్చేసింది, బాగా తాగాలనిపిస్తుంది. అయ్యగారు చెప్పినట్టుగా అన్నాడట, మళ్ళా వచ్చి తాగి సోమవారమే అయ్యగారి దగ్గరకు వచ్చిండట. అప్పుడు అయ్యగారు అన్నాడట, నేను ఏం చెప్పినయ్యా ఆదివారం నీకు, సోమవారమే బగ్గా తాగొచ్చినావు, నేను చెప్పినట్టు చేయలేదా అని అంటే, మీరు ఏం చెప్పారంటే, అపవాది వెనక బొమ్మని అన్నాగా అనలేదా అంటే, అన్ననయ్యా, వెనక పోయినాడు ముందుకు దోసిండయ్యా, మళ్ళీ వచ్చి తాగిందయ్యా అని అన్నాడు. వెనక పోయినాడు ఎక్కడ దోసినాడో చెప్పండి అంటే, వెనకకి పో ముందుకు పో అని అంటే కాదు, ఎక్కడుండాలా వాక్యం చెప్పండి, హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే నువ్వు పాపాన్ని చేయలేవు, హృదయంలో ఉంటే నువ్వు దుష్టుని ఏం చేయగలుగుతావు చెప్పండి, నువ్వు జయించగలుగుతావు. అందుకనే దేవుని లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, అపవాదితో మీరు పోరాడుతున్నప్పుడు అన్ని సర్వాంగ కవచాలు అక్కడ మనకి ఇవ్వబడ్డాయి. ఆ కవచాల్లో అన్నిటినీ కాపాడుకునేది ఒకటిస్తే, పోరాడడానికి మాత్రం ఒక్క కవచం ఇవ్వబడినది. ఏంటిది అని అంటే, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అని ఏంటి చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, అపవాదితో పోరాడడానికి ఇవ్వబడిన ఒక ఖడ్గం ఏంటి చెప్పండి, అది ఏంటి చెప్పండి, ఆత్మ ఖడ్గం. అందుకని అపవాదిని గద్దించుడి, అప్పుడు వారు మీదట నుండి ఏం చేయబడతాడు చెప్పండి, పారిపోతాడు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలా. మీలో ఉన్నవాడి లోకములో ఉన్నవాడి కంటే ఏంటి చెప్పండి,
గొప్పవాడన్న వచనం నీ హృదయంలో ఉండాలా. అప్పుడు ఈ దుష్టుని నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, ఈ లోకములో నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పండి? నువ్వు జయించగలుగుతావు. ఎట్లా జయించగలుగుతావు అన్న దుష్టుని? వాక్యం అంత శక్తి కలదా మనలో? అంటే వాక్యం అంత పనిచేస్తుందా అంటే అంత పనిచేస్తుంది వాక్యం. హైదరాబాద్ ప్రాంతంలో దేవుని సేవకి సమర్పించుకొని ఎండాకాలంలో చక్కగా పడుకున్నాం. 4-5 గంటలకి చలి పెడతా అంటే అందరు లేచి కింద రూమ్లోకి వచ్చేవాళ్ళు, డాబా మీద. కొంతమంది అట్లాగే పడుకునేటోళ్ళం. మా పక్కనే ఆ 2 రోజుల క్రితం భయంకరమైన జాతర జరిగి బలులు అవన్నీ చేయబడ్డాయి. ఇక నేను మీకు చెప్పలేను, ఇక లైవ్లో చాలా మంది వింటా ఉన్నారు కాబట్టి అన్ని చేశారు. మొత్తం ఆ ఏరియా అంతా ఇక మొత్తం అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తుల చేత నింపబడ్డాయి. సరే మనకేం భయం అనుకొని, యేసు రక్తమే జయం, మనకేం భయం అనుకొని పైకెక్కినాం. 5 గంటలకు చాలా చక్కగా అందరికి చలి పెడతా అంటే అందరి కిందకు వస్తా అంటే నేనే ఇంకా కొద్దిసేపు ఉందాలే అనుకొని అక్కడ ఒంటరిగా అక్కడే ఉన్నా. ఒక భయంకరమైన దురాత్మ, ఒక చీకటి శక్తి వచ్చి గుండెల మీద కూర్చొని పీక పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటుంది చెప్పండి? చేతులు ఆడట్లే, కాళ్ళు ఆడట్లే. ఎంత ప్రభావం అది మా మీద పనిచేస్తుందంటే ఇక ఉలుకురా, ఇంకా సృహలోకి కూడా రాలేకపోతున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే పనిచేస్తా ఉంది. అంతగా దాని ప్రభావం వచ్చి పనిచేస్తున్నప్పుడు ఒక్కటి ఉన్నది ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 4:7 నా మనసులో, నా హృదయములో వచ్చిన మాట అది. ఆ సమయంలో ఆ వచనం నా కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అపవాదిని ఎదురించిడి, అప్పుడు మీ యొద్ద నుండి వారు ఏమవుతాడు చెప్పండి? పారిపోతాడు. అది నా మనసులో ఉన్న వచనం. అది ఆ సమయంలో గుర్తుకొచ్చిన వచనం. అది ఆ సమయంలో ఆ వచనము నా మీదకి వచ్చినప్పుడు నాకు చేతులు లేవు గద్దించడానికి, నా కాళ్ళు లేవు గద్దించడానికి. నా ఆత్మలోనే నేను అన్న మాట ఏంటంటే, యేసు నామముల గద్దిస్తున్న అపవాది ఈ స్థలమును ఇప్పుడే విడిచిపెట్టి పొమ్మనగానే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అది వెళ్ళిపోయిన అనుభవాన్ని చూడగలిగినాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దుష్టుని మనం ఏం చేయగలుగుతామో చెప్పండి? వచనం ఉన్నప్పుడు ఏం చేయగలుగుతామో చెప్పండి? దుష్టుని మనం ఏం చేయగలుగుతాం? వాక్యం మనలో ఉన్నప్పుడు మనం దాన్ని జయించగలుగుతాం. దేవుని వాక్యం అందుకనే మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం అందుకనే అంత శక్తి గలది, అంత ప్రభావం గలది. దేవుని వాక్యం మన మనసుల్లో ఉండాలా, మన హృదయంలో ఉండాలా దేవుని వాక్యం. దుష్టుని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనము జయించగలుగుతాం. కేరళ ప్రాంతాల్లో మీ అందరికీ తెలిసింది, భయంకరమైన ఫెస్టివల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. భయంకరమైన ఆ రూపాలను తయారు చేసుకొని వాటి ముందు అవి మనుషులకు ధరించుకొని భయంకరమైన నాట్యాలు ఆడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకసారి ఒక చర్చి పక్కనే పెద్ద ఫెస్టివల్ జరుగుతూ ఉందట. చర్చిలో ఉన్న వాళ్ళంతా ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఫెస్టివల్ జరగకూడదు, వర్షం రావాలా, అది రావాలా, ఇది రావాలా, ఎట్లాగైనా అది జరగకూడదు అనుకొని మందిరంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో ఆ ఫెస్టివల్లో ఏంటంటే, ఒక శివుని రూపంలో ఉన్న ఒక వ్యక్తికి వేషం వేసి అక్కడ ఫెస్టివల్లో ఊరేగింపుగా ఒక్కొక్క వ్యక్తిని రూపముగా మార్చుకొని ఊరేగిస్తా ఉన్నారు అక్కడ చాలా చక్కగా. వీళ్ళ ప్రార్థనలు బట్టి దాదాపుగా ఏమైపోయిందంటే వర్షం పడటం ప్రారంభమైంది. సన్న జల్లు పెడతా ఉంటే ఆ వేషం వేసుకొని ఆ రంగు వేసుకున్న వ్యక్తి ఎక్కడ ఉండాలో తెలియక ఆయన ఎక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన మందిరము బయటనే వచ్చి ఆ పోర్టుకో దగ్గర నిలబడ్డాడట. వీళ్ళకి తెలియకుండా కళ్ళు మూసుకొని విశ్వాసులంతా వీళ్ళు ఒకటే ప్రార్థనలో చేస్తా ఉన్నారు. బయట బాగా వర్షం పడుతుంది, రంగంతా పోతుంది అనుకొని ఆ వ్యక్తి కాస్త లోపల అడుగుపెట్టి ఆయన ప్రార్థన చేయగానే ఒక విశ్వాసి అటు చూసి ప్రార్థన చేసి అటు చూడగానే ఒక రూపంలో ఉన్న వ్యక్తి లోపలికి రావడం చూశాడు. వెంటనే 5 నిమిషాల్లో విశ్వాసులు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయినారు. అయ్యగారికి ఈ విషయం తెలియదు పాపం. ఎందుకు వెళ్ళిపోతున్నారో ఈ సంగతి తెలియక అతను అయ్యగారండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకొని అయ్యగారి దగ్గరకు వచ్చిండట ఆయన. ఈ విషయం తెలియక అయ్యగారు ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. కళ్ళు తెరిచి చూసే లోపల ఒక రూపం వచ్చి అయ్యగారి దగ్గరకు వచ్చే కల్లా ఇంకొకసారి ప్రార్థన చేయమని దయచేసి మమ్మల్ని క్షమించమని అయ్యగారు అన్నాడట. అంటే వీళ్ళలో ఏం లేదు చెప్పండి, చెప్పండి ఏం లేదు చెప్పండి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు దుష్టుని ఏం చేసి ఉంటావు చెప్పండి? నువ్వు జయించగలుగుతావు. అయ్యగారే ఖచ్చితంగా క్షమాపణ చెప్పి ఇంకొకసారి మీ జోలికి మేము రావు అన్న సందర్భాలు వస్తా ఉన్నాయి. అంటే మనల్ని నేను డిగ్రేడ్ చేయడానికి చెప్పట్లేదు, కానీ వాక్యం యొక్క ప్రాధాన్యత చెబుతా ఉన్నాను. వాక్యం యొక్క ప్రభావం ఎంత శక్తి గలదో నేను మీకు చెప్తా ఉన్నాను. చివరిగా దేవుని వాక్యం
మన హృదయములో అంటే ఏం కలుగుతుందంటే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు కలుగుతున్న చిట్ట చివరి దీవెన, 5వ దీవెన ఏంటంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేన్ని నెరవేర్చగలుగుతావు చెప్పండి? నీవు దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తాన్ని చేయటం, నెరవేర్చగలిగే ఆ అనుభవము దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వ్యక్తికే సాధ్యమవుతుంది. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచన భాగములో దేవుని చిత్తాన్ని చేయువాడు నిరంతరం ఏం చేస్తాడు చెప్పండి? నిలుచును అనే వచనం చదువుతున్నాం. అంటే లేఖన భాగంలో మనం చదివితే కీర్తనల గ్రంథం 143వ కీర్తనల గ్రంథం 10వ వచనంలో కూడా మీరు చదవండి త్వరగా. 143వ కీర్తనల గ్రంథం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని వాక్యాన్ని మన హృదయములో ఉంచుకున్నప్పుడు, మన అంతర్యములో దేవుని వాక్యం ఉన్నప్పుడు కలుగుతున్న దీవెనలలో, మేలులో గొప్ప ప్రాముఖ్యమైన మేలు ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పండి? నెరవేర్చగలుగుతావు. ఈ భూమి మీద దేవుడు ఏ చిత్తం అయితే చేయడానికి నిన్ను పంపుతాడో, ఏ ప్రణాళిక, ఏ సంకల్పం, ఏ ఉద్దేశం నీ పట్ల కలిగి ఉండి నిన్ను ఈ లోకంలోనికి పంపుతాడో దాన్ని నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? చదవండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము ఎక్కడున్నది చెప్పండి? నా ఆంతర్యములో ఉన్నది, నా అంతరంగములో నీ వాక్యం ఉన్నదయ్యా. ఆ వాక్యం వల్ల ఏం చేయగలుగుతున్నాడు అని అంటున్నానంటే నీ చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను. అందుకనే ఈ మాట అన్న దావీదే అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, అతడు నా చిత్తమంతా ఏం చేసిన వాడు చెప్పండి? నెరవేర్చిన వాడు. అపోస్తుల కార్యముల 13వ అధ్యాయం 22వ వచన భాగం చదవండి త్వరగా. అపోస్తుల కార్యములు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఉద్దేశములన్నీ నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం నెరవేర్చాడు చెప్పండి? ఉద్దేశం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడు? 40వ కీర్తన రాసిన దావీదే ఇక్కడ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది. చివరిగా దావీదుని గురించి ఫైనల్ విట్నెస్ దేవుడు ఏమిస్తున్నాడు అంటే ఇతడు నా ఉద్దేశాలన్నీ ఏం చేసిన వాడు చెప్పండి? నెరవేర్చిన వాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం ఈ భూమి మీద నీవు నెరవేర్చాలి అని అంటే నీలో ఉండవలసినది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎంత ఉంచుకుంటావో, దేవుని వాక్యముతో నీ జీవితాన్ని ఎంత నింపుకుంటావో నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలుగుతావు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచన భాగములో యేసుక్రీస్తు ప్రభు అంటున్న ఒక మాట చదవండి, చివరి మాట చదవండి, ప్రార్థనలకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చుటే, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే అనుభవంలోకి మనం రావాలా? ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోవాలా? ప్రతి ఒక్కరి ఎడల దేవుని సంకల్పం ఉన్నదని మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలా? ఆ చిత్తాన్ని తెలుసుకోవాలా? ఆ చిత్తం ఏంటిదో ఎరగాల. ఎరిగి ఆ చిత్తం అంతా నువ్వు ఏం చేయాలంటే నువ్వు నెరవేర్చాలా. ఈ భూమి మీదకి మన స్వచిత్తాన్ని చేసుకోవడానికి మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా గెస్తమని తోటలో ఆ శిలువ నిర్గమానికి ముందు రోజు దాదాపుగా ఆయన అప్పగింపబడబోతున్న గడియ సమీపమవుతున్నప్పుడు కూడా, తండ్రి నా చిత్తమే కాదు నీ చిత్తమే ఏంటి చెప్పండి, నెరవేరును గాక అన్న. ఎంతగా దేవుని చిత్తాన్ని చేయడానికి యేసయ్య అప్పగించుకున్నాడో అంతగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఈ భూమి మీద నువ్వు అప్పగించుకోవాలా. అది ఈ భూమి మీద నువ్వు చేయాలా.
అది చేయాలంటే నీలో ఉండవలసినది ఏంటంటే దేవుని వాక్యం. ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ ఆంతర్యములో ఉండవలసింది ఏంటి చెప్పండి? వాక్యం. నీ మనసులో ఉండవలసింది ఏంటి చెప్పండి? నీ హృదయములో ఉండవలసింది ఏంటి చెప్పండి? వాక్యం. ఆ వాక్యం ఎంత బలమైనదంటే దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద చేయుటకు నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం దేవుని చిత్తాన్ని చేయట ఆ వాక్యమే నడిపిస్తుంది. ఆ వాక్యమే దేవుని చిత్తం ఏంటిదో తెలుస్తుంది. ప్రార్థన చేయాలా దేవుని చిత్తం కొరకు. తన చిత్తం ఏంటిదో వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు అది తెలుసుకున్న నీవు ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని చేయాలా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలోకి నడిపింపబడదాం.